హెచ్చింపబడాలా? ఎంతమందికి హెచ్చింపబడాలని ఉంది? హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ టు లిఫ్ట్ అప్? హెచ్చింపబడాలి. యూ వాంట్ బి లిఫ్టెడ్ అప్. కొంతమంది బాగా ప్రార్థిస్తారు, బైబిల్ చదువుతారు, పరిశుద్ధంగా ఉంటారు, కానీ హెచ్చింపబడరు. ఫుల్ ప్రేయర్, ఎప్పుడు చూడు ప్రేయర్, ఎప్పుడు చూడు ఫాస్టింగ్, ఎప్పుడు చూడు వాక్యం, ఎప్పుడు చూడు ముట్టుకుంటే స్తోత్రం అంటారు, హల్లెలూయా అంటారు. కానీ వాళ్ళు బ్లెస్ అవ్వరు, హై స్టేజెస్కి వెళ్ళలేరు. ఎందుకు చూద్దాం. యాకోబు 4:6 చూద్దాం. కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనం చెప్పుచున్నది. 10వ వచనం. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. ప్రతి మనిషిలో గర్వం ఉంటుంది. నాకు తెలుసు, నేను అది ఇది నిత్యం ఇది ఓ నింపేస్తూ ఉంటుంది మనిషిని. ఎందుకంటే పుట్టుకతో వచ్చినాయి అన్నీ, దీన్ని ఎవరు తప్పించుకోలేడు. ఓకే, జ్ఞాని దీన్ని గుర్తించుకొని దీని నుంచి బయటకు వస్తాడంట. ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనడి. ఈరోజు మీరు అందరూ ఇక్కడ ఉన్నారంటే తగ్గింపు స్వభావం ఉండబట్టే ఇక్కడ ఉన్నారు మీరు. యూనో, మాకు దేవుడు కావాలా, దేవుడికి కావాలనేవారు తగ్గింపు స్వభావం. ఓకే, బట్ దే ఆర్ సమ్ పీపుల్. అప్పుడు ఆయన మిమ్మలను హెచ్చించుటానండి. చూద్దాం ఒక్కొక్కసారి. వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ద ప్రైడ్? దిస్ ఈజ్ వాట్ యు నీడ్ టు డూ. లేవికాండము 26:19. మీ బలగర్వమును భంగపరిచి ఆకాశమును ఇనుము వలె, భూమి ఇత్తడి వలెను ఉండచేసేది. గర్వం ఏం చేస్తుందంట? ఆకాశము ఇనుము వలె ఉంటుందంట, భూమి ఎలా ఉంటుందంట? ఇత్తడే. ఈ వాక్యం విన్నావనుకో, నీవు దాన్ని తెగగొట్టుకొని బయటకు వస్తావు నువ్వు. అందుకే అంటాడు దేవుడు ఒక్కొక్కసారి వాక్యంలో ఏమంటాడు తెలుసా? కోరేసి అభిషేకం అనండి. కోరేసి అభిషేకం ఏంటి? నీ ముందు ఎత్తడి తడుపులను ఇనపగడిలను తెగ్గొడతాడంట. నీవు తగ్గించుకుంటే దేవుడిని హెచ్చించడానికి ఏమిస్తాడు? దావీదుని హెచ్చించడానికి ఏమేస్తాడు? పైన అభిషేకం. భూలోకము మంచి భూమిగా మారుతుంది. యు సీ దట్ నౌ? వర్షాన్ని ఇస్తుంది అనమాట. గాడ్ విల్ ఓపెన్ దోస్ డోర్స్. హ్యూమిలిటీ ఈజ్ ద కీ. ఎంతమందికి మీరున్న పరిస్థితుల నుంచి హెచ్చింపడాలని కోరుకుంటున్నారు? అంటే కమ్ అవుట్ ఆఫ్ సర్టన్ సిచ్యువేషన్స్. యు సీ దట్? లైఫ్ టైమ్ స్టక్ ఇన్ దట్ జాబ్. జీవితాంతం ఆ పరిస్థితిలో వ్యాపారం అలా ఇరుక్కుపోతారు. ఏం చేయాలో తెలియదు, దొంగతనం చేయాలా, అందుకే ఏం చేయాలో తెలియక అవతల బ్లెస్ అవుతాడు, ఇటు బ్లెస్ అవుతాడు, నువ్వు బ్లెస్ అందుకే మోసం చేసి దొంగలు ఇంకా బంధకాల్లోకి వెళ్ళిపోయి మాలిన్యం చేసుకుంటూ ఉంటావు. కానీ నువ్వు తగ్గించుకుంటే, నువ్వు తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఉంటే ఆ వ్యక్తి కంటే 10 రెట్లు 100 రెట్లు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అసూయ నిన్ను మాలిన్యం చేస్తుంది. జలసీ ఈజ్ వెరీ హారబుల్ థింగ్. దేవుని వాక్యం మీద విశ్వాసం లేని వాళ్ళు అసూయ పడతారు. దేవుని వాగ్దానం మీద విశ్వాసం లేని వాళ్ళకి ఏమొస్తుంది? అసూయ. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఫెయిత్ ఆన్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్, యూ ఫీల్ జలస్. విశ్వాసం ఉన్నవాడు ఏమంటాడు? ఒకరికి చేసింది అందరికంటే చేస్తాడని చెప్పేసి నువ్వు అది చేస్తావు. లేకపోతే వ్యక్తి ఎందుకు బ్లెస్ అయ్యాడు? తగ్గింపు, అంతకంటే ఎక్కువ తగ్గించుకోవాలి నువ్వు. అప్పుడు దేవుడు అంతకంటే ఎక్కువ నిన్ను హెచ్చిస్తాడు. యు సీ దాట్? ఇక్కడ ఆకాశాన్ని ఇనుమలే చేసేస్తారని భూమిని ఎత్తవలే ఉంటుంది. దానికి మార్పు ఉండదు, లైఫ్ లాంగ్ అలాగే ఉంటుంది. ఈరోజు చాలామంది ఆ ఇనుమును ఆ ఇత్తడి తలుపులను పగలగొట్టుకును గాక. కోరేసి అభిషేకం అనండి. అనాయింటింగ్ ఆఫ్ సైరస్ ఈజ్ టు బ్రేక్ దిస్ థింగ్స్. దేవుడు అదే అంటాడు, నీ ముందు ఇది పగలగొట్టి దాచబడిన రహస్యమైన ఐశ్వర్యాన్ని ఇస్తానంటాడు. కోరేసి అభిషేకం వాగ్దానం ఉందా లేదా? ఎంతమంది అడుగుతారు ఈ వాగ్దానాన్ని? దానికి ముందు ఏం చేయాలా? తగ్గించుకోవాలన్నమాట. ఇఫ్ యూ హంబుల్ యువర్ సెల్ఫ్, యూ విల్ రిసీవ్ దిస్ అనాయింటింగ్ టు గో టు ద నెక్స్ట్ లెవెల్. తగ్గింపు, వినయం. దీని గురించి ప్రార్థించుకోవాలి నువ్వు. ప్రభువా, నాలో గర్వం తీసేయి. ప్రతి శరీరంలో గర్వం ఉంటుంది. నాలో గర్వం లేదు అన్న వాళ్ళు ఇంకా ఎక్కువ ఉంటుంది. సో యూ నీడ్ టు ప్రే మోర్ టు హంబుల్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ప్రైడ్. ఇది ప్రతి ఒక్కరు చేయాల్సిన ప్రార్థన. ఓకే, చదవండి. 2వ దినవృత్తాంతములు 32:26. హిజ్కియా హృదయ గర్వమును విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తమను తాము తగ్గించుకొనిరి కనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదకి రాలేదు. దేవుని ఒక ఉగ్రత రాకుండా, దేవుని కృప నిలకడగా ఉండాలి అంటే నీలో ఎప్పుడు ఏముండాలా? తగ్గింపు. హ్యూమిలిటీ సస్పెండ్స్ జడ్జ్మెంట్. ఎంతమంది తగ్గింపు కొరకు ప్రార్థన చేసుకుంటారు ఈ సంవత్సరం? మొదట దేవుని రాజ్యం వెతుకు, తర్వాత అవన్నీ అనుగ్రహింపబడును. యు సీ దట్? యు నీడ్ టు ప్రే ఫర్ దిస్ థింగ్స్. ప్రే ఫర్ ప్రైడ్. యోబు 33:17. నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు, తాము తలచిన కార్యము వారు మానుకొని చేయనట్లు, గోతికి పోకుండా వారిని కాపాడినట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవజేయును. అనేక సార్లు గర్వము మనల్ని జీవితంలో ఆపేయకుండా ఉండాలంటే మనం ఏమైనా వాక్యము అనండి. మోర్ వర్డ్ గివ్స్ యూ మోర్ హ్యూమిలిటీ. వాక్యం మీద ఆధారపడడం అనేది తగ్గింపుకు సూచన. ఈ తగ్గింపు వల్ల చాలా కష్టాలను మనం తప్పించుకుంటాం. చూడండి, 14 నుంచి చదువుతాం. దేవుడు ఒక్క మారే పలుకును, 2 మారులు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. మంచము మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు, కలలో రాత్రి కలుగు స్వప్నములలో
నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లును, తాము తలచిన కార్యము వారు మానుకుని చేయనట్లును, గోతికి పోకుండా వారిని కాపాడునట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవచేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. వ్యాధి చేత మంచమెక్కుట వలనను, ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణమునందును. ముందు చెప్తారండి, అరే బాబు ఇను ప్రైడ్ కెనాట్ లిజన్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్. గర్వము దేవుని స్వరము వినలేదంట. అందుకని దేవుడు మాట్లాడి ఇది ఏం వినట్లేదు అని చెప్పేసి తట్టుకోలేని బాధ వస్తుంది. అప్పుడు వస్తావు, పాస్టర్ గారు ప్రేయర్ చేయండి, కొంచెం నువ్వు కొంచెం నువ్వన్నా ప్రేయర్ చేయి. ఏనో ఇది వచ్చినప్పుడు ఈ బలవంతంగా, అంటే నువ్వు సడన్గా నువ్వు గోదికి పోయి వెళ్ళిపోకుండా ఏం చేస్తాడు, ఈ కష్టాల ద్వారా నీ చెవులు ఏం చేస్తాడంట, తెరుస్తాడంట. అంటే నీకు కష్టం ఉందా, వ్యాధి ఉందా, ఇబ్బంది ఉందా, అది పోవాలంటే మందులు వాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళు కాదన్నో, కానీ మళ్ళీ మందులు పడితే మళ్ళీ వస్తుంది, తగ్గిపోతే మళ్ళీ వస్తుంది. కానీ నువ్వు చెవులు తెరవబడ్డాయి అనుకో, ఆ భయంకరమైన శరీరం పోయి మళ్ళా నీకు యవ్వన శరీరం వచ్చేస్తుంది. అంటే నీ సమస్యకు పరిష్కారం ఏంటి, ప్రభువా నాకు కావాల్సింది నేను వినాలా. హియరింగ్ ఈజ్ ద కీ ఫర్ హీలింగ్. వ్యాధి చూడండి, 2 సార్లు చెప్పినా 3 సార్లు చెప్పినా ఏం చెప్పినాడు, మంచం ఎక్కువటం వలన, ఒకని ఎముకల్లో ఎడతకి నొప్పులు కలుగుట వలన వాడు శిక్షణ. అప్పుడు సెట్ అయిపోతారు క్యాండిడేట్. ప్రేయర్ చేయనంటే చెయ్యి బాగా చేయంటాడు. రొట్టెయు రుచిగల ఆహారమును వానికి అసహ్యమగును, వాని శరీర మాంసము క్షీణించిపోయి వికారమగును. బయటికి కనబడకుండిన ఎముకలు పైకి పొడుచుకొని వచ్చును, వాడు సమాధికి సమీపించును, వాని ప్రాణము సంహారకుల యొద్దకు సమీపించును. నరులకు యుక్తమైనదేదో దానిని వానికి తెలియజేయుటకు వేలాది దూతలలో ఘనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండిన ఎడల దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్లకుండా వానిని విడిపించును. అంటే ఒకవేళ ఆ వ్యక్తి చెవులు కనుక తెరవబడ్డాయి అనుకోండి, ఆ ఐసీయూలోంచి, ఆ మరణకరమైన రోగము నుంచి బయటకు వచ్చేస్తాడంట. అది ముందే వ్యాధి వచ్చిన వెంటనే తెరవబడ్డాయి అనుకోండి, ఆ రోజున స్వస్థత మొదలవుతుంది. వ్యాధి వచ్చిన 6 నెలల తర్వాత తెరవబడ్డాయి అనుకోండి, అప్పుడు స్వస్థత మొదలవుతుంది. వ్యాధి వచ్చిన 30 ఏళ్ళ తర్వాత తెరవబడ్డాయి అనుకోండి, లేకపోతే జీవితాంతం అది అలాగే ఉంటుంది నీకు స్నేహితుడిలాగా. ఎప్పుడైతే నువ్వు చెవులు తెరవబడ్డాయో, ప్రభువా ఏ విషయమై నువ్వు తెరవబడ్డాయో ఏమవుతుందంట, చదవండి 25వ వచనం. ఎప్పుడైతే తెరవబడ్డా ఏం జరుగుతుందో చూడండి. అప్పుడు వాని మాంసము బాలుర మాంసము కన్నా ఆరోగ్యముగా ఉండును, వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగు. అంటే ఒక రకంగా చూస్తే ఏ తప్పు చేయనోడు బాగానే ఉంటాడు, తప్పు చేసి పడిపోయి వాక్యం వింటే ఆ మామూలోడి కంటే వీడు యవ్వనంగా బాగా తయారవుతాడంట. అందుకనే నీ సహోదరుడు పడిపోతే ఎక్కిరించొద్దని చెప్పండి పక్కన వాళ్ళకి. ఎందుకు, వాడి చెవు తెరవబడితే వాడు నీకంటే అందంగా తయారవుతాడు, నీకంటే బలంగా ఉంటాడు, వాడు అనేకులు రక్షించడానికి కూడా సాధ్యవంతుడు అవుతాడు, నీకంటే గొప్ప సాక్ష్యాలు ఉంటాయి. అలాగని పడిపోవాలను కాదు, చూసుకోండి. ఐమ్ జస్ట్ టెల్లింగ్ యూ, ఓకే, ఐమ్ జస్ట్ టెల్లింగ్ యూ ద కీస్. యూ క్యాన్ నౌ గ్రో టు ఎ లెవెల్. నిరీక్షణ అనండి, ఎంత కృప ఉందో చూసారా. అంటే ప్రతి దానికి ఒక పరిష్కారం ఉందా లేదా, ఉంది. ఇఫ్ యూ కెన్ హియర్, దట్ కెన్ చేంజ్. ఆ భయంకరమైన రోగము నుండి మళ్ళా యవన కాలం నీకు దేవుడు ఇచ్చేయగలడు. ఈరోజు ఎవరైతే దయనీయమైన స్థితిలో ఇబ్బందులో ఉన్నారో నీ దేహము, ఈ వాక్యం వింటున్నావు గనక నీ యవ్వన దేహము మళ్ళా నీకు వచ్చును గాక, బాలుని అవయవాలుని కలుగుని గాక, బాలుని చర్మముని కలుగుని గాక, బాలుని బలముని మీకు కలుగుని గాక. దిస్ ఈస్ హౌ ద లార్డ్ వాంట్ టు సెట్ యు ఫ్రీ ఇఫ్ యు హ్యావ్ ఎ హియరింగ్ ఇయర్. నాజరేయుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, వీళ్ళందరూ నీ సిలువ నుంచి ప్రభావాన్ని పొందుకుంటున్నారు. నిశ్చయముగా నువ్వు భరించావు. ఇదిగో ఏ వ్యాధి అయితే ఇప్పుడు వారి దేహంలో ఉందో, ఏ వ్యాధి వారిని భయపెడుతుందో, ఏ వ్యాధి మేము చనిపోతావేమో అని వారు అనుకుంటున్నారో, ఏ మరణకరమైన రోగం అని ఇబ్బంది పెడుతుందో, ఇప్పుడే ఇదిగో వారిని నీవు స్వస్థపరిచి మళ్ళా యవ్వన శరీరాన్ని వారిని దయచేయండి. బాలుని చర్మము కంటే చక్కగా ఆ చర్మాన్ని ఎముకల్ని చేస్తానన్నావు. ఇదిగో వారి శ్రమ నీ సిలువను జ్ఞాపకం చేసుకునే వరకే, కొద్ది కాలమే, ఏ క్షణం వరకు వారి శ్రమ నీ సిలువను జ్ఞాపకం చేసుకునే వరకే. ఇదిగో వారు ఇప్పుడు నీ సిలువను జ్ఞాపకం చేసుకున్నారు కాబట్టి వారిని ముట్టి స్వస్థపరచండి. లార్డ్ హీల్ దెమ్. పరిపూర్ణమైన విడుదల దయచేయండి. రిలీజ్ ఇన్ జీసస్ మైటీ నేమ్. గట్టిగా ఏమన్నా అలా